ఈయన ఒక్కడే వచ్చాడు. సరే, రక్షణ పొందాడు. యేసయ్యనింటికి తీసుకొని వెళ్ళండి అని ప్రసంగం విన్నాడు. అవును, యేసయ్యను తీసుకెళ్తానన్నాడు. యేసయ్య, నువ్వు నాతో రావాలి ప్రభువా అన్నాడు. సరే పద అన్నాడు యేసయ్య. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఆమె లేచి వచ్చి తలుపు తీసింది. ఈయన అన్నాడు, ఏమేవ్, ఎవరిని తీసుకొచ్చాను చూడు. ఎవరిని తీసుకొచ్చారు? ఆయన కనపట్ల పెట్టట్ల. ఆత్మ అయిన దేవుడు ఈయనకు తెలిసాడు. స్వీకరించిన ఆయనకు. ఆమెకి ఇక రక్షణ లేదు. ఆమె చూడలేదు ఆత్మ అయిన దేవుణ్ణి. ఎవరిని తీసుకొచ్చావు అంది. అటు ఇటు చూచింది. ఎందుకులే, మనకెందుకులే, నిద్ర కళ్ళ మీద ఉన్నాను అని చెప్పి పోలే, ఎవరో ఒకరిలో పడుకోండి అంది. ఈయన వచ్చాడు. పొద్దున్న లేచాడు. యేసయ్యా, ఆఫీస్కి వెళుతున్నా, నాతో కూడా నీవు ఆఫీస్కి రావాలి. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేనన్నాడు. ఆల్ రైట్, వస్తాను పదా అన్నాడు. ఈయన స్కూటర్ స్టార్ట్ చేసి యేసయ్య ఎక్కువ అన్నాడు. ఎక్కాను పద అన్నాడు. కొంత దూరం వెళ్ళాక ఈయన రోడ్డు తిన్నగా చూడడం వదిలిపెట్టి స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు ఎటు చూడాలి? మనం ఎటు చూడాలి? తిన్నగా చూడాలి. కానీ ఈయన అటు ఇటు చూస్తున్నాడు. ఏముంటాయి రోడ్ల పక్కన? ఏం కనపడింది ఈయనకి? సినిమా వాల్ పోస్టర్లు కనపడుతున్నాయి. ఈయన అన్నాడు, ప్రభు ఏమయ్యో, నేను వెనకాల ఉన్నానన్న సంగతే మరిచిపోయినట్లున్నావు. ఏమిటా చూపులు, వెర్రి చూపులు, తిన్నగా చూడు అన్నాడు. వాము, ఈయనతో కొంచెం ఇబ్బందిగా ఉందే అనుకున్నా. సరే, కొంత దూరం వెళ్ళాక ఒక స్నేహితుడు ఆపాడట. ఏమిట్రా, ఏం కావాలి నీకు? అయ్యారే, నా వైఫ్ చాలా అనారోగ్యంతో ఉంది, అర్జెంటుగా నాకు కొంచెం డబ్బులు కావాలి, 2000 ఇస్తావా అన్నాడు. అరే రే బలెట్టుడు రాని జేబులు వెతికి, నిన్న ఎవరో కావాలంటే ఇచ్చేశాను, నిన్నైనా అడిగావు కాదే అన్నాడు. అంటే ఇప్పుడు వీడి కోసం ఇవాడొచ్చే చొప్పు నేనే రావాలి. అప్పుడు ప్రభు అన్నాడట, ఏమయ్యా, నీ జేబులో 3000 ఉన్నాయిగా, వాడు అడిగింది 2000గా, నేనున్నానన్న సంగతే మరిచిపోయినట్టున్నావు నువ్వు అన్నాడట. కొంచెం విసుగు వచ్చింది ఈయనకు. ఏందిరా బాబు, ఇంతో తలకాయ నొప్పి అయిపోయింది. గబగబా 2000 తీసి వాడికి ఇచ్చేసి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాడట. చక్కగా కూర్చున్నాడు సీట్లో. ఈలోపు ఫైల్ వచ్చింది. ఫైల్ సంతకం పెట్టాలి ఈ ఆఫీసరు. ఆ సంతకం పెట్టడానికి ఫైల్ ఏమో పైన ఉంది, చెయ్యి ఏమో కింద నుంచి పెట్టాడట. దేనికి? లంచానికి. చెయ్యి కింద పెట్టగానే యేసయ్య చెయ్యి పట్టుకున్నాడు. ఏమయ్యో, మీరే చెప్పారన్నమాట, నేనున్నానన్న సంగతి మరిచిపోయినట్టున్నావు. ఒళ్ళు మండిపోయింది వీడికి. అరే రే రే రే, స్కూటర్ ఎక్కింది మొదలు అసలు నాకు స్వేచ్ఛే లేకుండా పోయింది. అటు చూడనివ్వడు, ఇటు చూడనివ్వడు. ఉన్న డబ్బులు జేబులో ఉండనివ్వడు, వచ్చే డబ్బులు రానివ్వడు. మహానుభావ, నీకు ఒక దండం, ఇక వెళ్ళిపోమన్నాడు. ఎన్ని రోజులు ఉంచుకున్నాడు ఈయన యేసయ్యని? ఎన్ని రోజులు? 24 గంటలు అవల. అర్ధరాత్రి ఎప్పుడు వెళ్ళి పడుకున్నాడు. కూటమయ్యాక పొద్దున్నే 11 గంటలకల్లా అయిపోయింది. అయ్యాయికి వెళ్ళిపో, నీకు ఒక దండం పెడతాను, నాకు స్వేచ్ఛ కోల్పోయాను క్రీస్తు నమ్ముకున్నందుకు. వచ్చాడు, ఉన్న డబ్బులు పోగొట్టేశావు, వచ్చే డబ్బులు రానివ్వడం లేదు, ఇక నువ్వు వద్దు నాకు అన్నాడు. ఇంతలోకే ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవాలయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించు తండ్రి